హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవన్నీ వీడియోసు ఇంటి దగ్గరున్నప్పుడు తీసిన వీడియోసే. అన్నీ 1 వీక్ వరకైతే అప్‌లోడ్ చేస్తాను. 1 వీక్ వరకు ఫైల్స్ అన్నీ ఉన్నాయి. ఎడిటింగ్ చేసి వాయిస్ చెప్పడమే. ఈ వీడియోస్ అయిపోయిన తర్వాత నా డైలీ రొటీన్ వ్లాగ్స్ అయితే రికార్డ్ చేసి అప్‌లోడ్ చేస్తాను. ఇక ఈ వీడియో విషయానికొస్తే మేము మహిళలు తీసిన తెల్లారి తీసిన వ్లాగు. ఈ వ్లాగ్‌లో ఏం జరిగిందో మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇక మహిళలు తీసే వరకు నైట్ 10:30 అయిపోయింది. ఇక అందరం అన్నం తినేసరికి ఇంకా 11:30 అయిపోయింది. మా అక్క వాళ్ళు కూడా నైటే పోయిండ్రు. మనోరక్క వాళ్ళు. వాళ్ళు పోయేసరికి 12 అయిపోయింది. ఇక అమ్మ, నాన్న గూడా ఉన్నారు గదా! వాళ్ళు గూడా చాయ్ తాగిన తర్వాత పోతామని జెప్పేసి అంటున్నారు. మా పెద్దత్తమ్మ అయితే నిన్ననే వచ్చింది. నిన్న మహిళలు తీసేటప్పుడు పొద్దుగాలనే వచ్చింది. వచ్చి ఇగ వచ్చినప్పటి నుంచి పండుగ అయిపోయినంత వరకు తన వంతు చిన్న చిన్న పనులన్నీ చేసి మాకైతే చాలా హెల్ప్ అయింది. ఇంకా అత్తమ్మ అయితే ఉంటది. అత్తమ్మ అయితే ఎప్పుడు ఎక్కడ ఇన్ని రోజులు లేదంట. అటు ఇటు ఏడికి పోయినా గూడా అంటే మా అక్క వాళ్ళ ఇంటికి పోయినా అంటే అత్తమ్మ వాళ్ళ కూతురు వాళ్ళ ఇంటికి పోయినా గూడా వారం రోజులు అట్లా ఉండేదాన్ని. ఇన్ని రోజులు ఎప్పుడు లేను. ఈడికొచ్చినంక గూడా 4, 5 రోజులనే మళ్ళీ వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడే ఎక్కువ రోజులు ఉంటున్నా అని జెప్పేసి రోజు అంటుంది. మేము ఎప్పుడు తీసిన మహిళలు 10 తారీఖా ఆదివారం రోజు తీసినాము. అటు ఇటు ఒక 12, 13 రోజులు ఉన్నట్టుంది మా ఇంటికాడ. కానీ తనున్నన్ని రోజులు చాలా హ్యాపీగా గడిచిపోయింది మాకు రోజులన్నీ. ఇక పొద్దుగాల లేవంగానే అమ్మ అయితే గిన్నెలు తోముతుంది గదా! నేనేం చేశానంటే వాషింగ్ మిషన్‌లో బట్టలైతే వేశాను. రోజు ఏంటంటే పొద్దున, సాయంత్రం స్నానాలు చేసేసరికి బట్టలెక్కువ అయిపోతున్నాయి. మళ్ళా అందరము ఒకేసారి కాదు. కొంచెం అటు ఇటు చేయడం వల్ల ఇంకొంచెం బట్టలెక్కువైతున్నాయి. ఇంకా నిన్న మహిళలు తీసినాం కదా! పొద్దున స్నానం చేసినాక బట్టలు ఉతికేసిన. మళ్ళా ఈవినింగ్ స్నానం చేసినాక బట్టలు ఉతకలేదు. మళ్ళా మహిళలు తీసిన తర్వాత ఇంటిల్లిపాది స్నానం చేసేసరికి ఫుల్లు బట్టలయిపోయినాయి. అందుకే ఇంకా వాషింగ్ మిషన్‌లో పొద్దున్నే బట్టలయితే వేశాయి. మళ్ళీ ఈడొచ్చి చాయ్ అయితే పెట్టినా. అమ్మనేమో గిన్నెలు తోముతుంది గదా! ఆ గిన్నెలు తీసుకొచ్చి సదురుకుంటున్నాను. నిన్నటి నుంచి గొంతు బాగా నొప్పి పెట్టింది. ఈ వీడియోకి వాయిస్ చెప్తుంటే ఎక్కువ సేపు చెప్పలేకపోతున్నాను. అంటే ఎట్లా అంటే ఒక 30 సెకండ్సు, 60 సెకండ్సు, 1 మినిట్ వరకు చెప్పలేకపోతున్నాను. పొడి పొడిగా వాయిస్ కట్ చేస్తూ చెప్పాల్సొస్తుంది. ఎందుకంటే గొంతు బాగా నొప్పి పెట్టింది. మీరందరూ ఏమనుకోకుర్రి. ఈడ గిన్నెలయితే సదురుతున్నా అని చెప్పినా గదా! అత్తమ్మ ఏం చేసిందంటే అక్క వాళ్ళ గిన్నెలుంటే వాటిని పక్కకైతే తీసింది. ఇక నేనేమో గిన్నెలు సదిరొచ్చి చాయ్ అయితే తాగిన తర్వాత పక్కలైతే తీస్తున్నాను. మా ఇంట్లో అయితే మేము పక్కలేసుకుంటాం చూడండి. ఈ నుంచి అంత పొడుగు అందరం అయితే ఒకే దగ్గర పడుకుంటాము. అందుకే ఇంకా మార్నింగ్ లేచేసరికి పక్కలైతే ఎక్కువైతాయి. అవన్నీ అయితే తీసేస్తున్నాను. అక్కడ చాయ్ పెట్టొచ్చిన. వంట అయితే ఏం చేయలేదు. చాయ్ తాగి గిన్నెలు తోమేసి ఇల్లు గూడా ఊకిన తర్వాత ఈ పక్క బట్టలు మస్తున్నాయి గదా! ఈ మడత పెట్టిన తర్వాతనే వంట చేద్దామని జెప్పేసి వచ్చి పక్కలైతే తీస్తున్నాను. అగో ఆ బొమ్మ ఉంది గదా! అది మా సంధ్య బర్త్‌డే రోజు మా శివ అయితే గిఫ్ట్ చేషినంట. ఇగ ఈడికొచ్చినప్పటి నుంచి విషయం అయితే ఆ టెడ్డీ బేర్ అస్సలు వదలట్లేదు. నైట్ పడుకునేటప్పుడు గూడా దాన్ని పక్కన పెట్టుకొని పడుకుంటుంది. ఆ టెడ్డీ బేర్ కోసం మా సంధ్య, మా విషు రోజు ఫైటింగ్ జేస్తారు. నా పక్కన ఉండాలంటే నా పక్కన ఉండాలి. అగో లేసినప్పుడు మాత్రం దాన్ని తీసుకోపోరు. పడుకునేటప్పుడు మాత్రం దాన్ని తెచ్చుకొని పడుకుంటారు. ఇంకా పక్కలన్నీ తీసేసాను. కన్నయ్య, విషమ్మ గూడా లేషిండ్రు. వాళ్ళైతే బ్రష్ చేసుకోమనైతే చెప్పాను. ఇంకా ఇల్లు ఊడ్చాలి కదా అని చెప్పేసి దేవుని రూమ్‌లోకైతే పోయినాము. ఇంకా మహిళలు తీసిన తర్వాత ఎల్లమ్మ బండవులైతే ఇలా గంపలనే ఉంచి అట్లనే పెట్టిండ్రు. మమ్మల్ని కూడా వాళ్ళొచ్చేదాకా అవి ముట్టుకోవద్దనైతే జెప్పిండ్రు. ఇక మేము గూడా అట్లనే పెట్టినాము. ఇక ఈడైతే అంతా సదిరి ఊకేశాను. ఒక 2 రోజుల వరకు ఈ దేవుని రూమ్‌లో ఉన్న చెత్తంతా బయటికి ఊడ్చొద్దంట. అందుకే ఊడ్చేసి నేను కవర్‌లో పెట్టి పక్కనైతే పెట్టేశాను. ఇక ఈడ గూడా ఇల్లైతే ఊకుతున్నాను. నైటు ఏంటి అంటే మహిళలు తీసినప్పుడు కుంకుమ, వాటర్ కలిపి బాగా చిక్కగా కలిపి ఇట్లా మా చుట్టూ ఇట్లా ఒక గుండ్రంలాగా గీసిండ్రు. అదైతే నైటే నీళ్లు పెట్టి అమ్మ అయితే కడిగింది. అది అస్సలు పోవట్లేదు. ఇక ఈరోజైతే కడగొద్దు అనైతే అన్నారు. మళ్ళీ పండుగ రేపనంగా లేకపోతే ఆ ముందు రోజైతే కడుగుదామని మా అత్తమ్మ అన్నది. ఈరోజైతే నేను పక్క బట్టలు పిండి బండలు కడుగుదామనైతే అనుకున్నాను. ఇంక అత్తమ్మ వద్దు అనేసరికి ఏం కడగలేదు. ఈడ వంట చేస్తానికొచ్చినా గదా! కుండలో నీళ్ళు పోస్తున్నా అని జెప్పేసి ట్రైపోడ్‌కి ఫోన్ అయితే పెట్టాను. మా శివ వచ్చి వీడియోనైతే డిస్టర్బ్ చేస్తున్నారు. మా వాళ్ళైతే ఎప్పుడూ బాగా సరదాగా ఉంటాం అందరం కలిసి. చిన్న చిన్న పనులలో గూడా ఒకళ్ళనొకళ్ళు డిస్టర్బ్ జేసుకుంటూ ఉంటాము. మంచిగా అనిపిస్తది.
అక్కడ నేను వీడియో పెట్టినా కదా! మా శివ వచ్చేసేమో బ్రష్ చూపిస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్ అంటున్నారు. ఇంకా మస్తు వాయిస్ అయితే చెప్పిండు. కానీ నేను వీడియోలో ఏమి ఉంచలేదు తీసేసిన. ఇక ఇప్పుడైతే కుండలో నీళ్ళు పోసి అన్నం పొయ్యి మీద పెట్టేసి వచ్చినా కదా! వాషింగ్ మిషన్‌లో బట్టలయితే వేశానని చెప్పాను కదా! డ్రాయింగ్‌లో అయితే వేశాను. మొన్న ఒక సిస్టర్ అయితే అడిగింది, "ఈ వాషింగ్ మిషన్ ఎట్లా యూజ్ చేస్తారని" చెప్పేసి. దీంట్లో అయితే మనం బట్టలేసి, ఆ బట్టలు మొత్తం పూర్తిగా మునిగేంత వరకు నీళ్ళైతే పట్టుకోవాలి. తర్వాత ఇంక పైనయితే మూత పెట్టినా ఒకటే, పెట్టకపోయినా ఒకటే. ఈడ టైమర్ అనేది ఉంటుంది. 3 ఉంటుంది, 6, 9, 12, 15 ఉంటుంది. మనం బట్టలు పూర్తిగా ఉతకాలంటే ఇట్లా 15 మీద పెట్టి అది చిన్నగా తిరుక్కుంటూ వచ్చి ఇక్కడ ఆఫ్ దగ్గరికి రాగానే అలారం అయితే మోగుతది. అప్పుడు మనం దాన్ని ఆఫ్ చేసుకోవచ్చు. లేదంటే ఆటోమేటిక్‌గా అదే ఆఫ్ అయిపోతది. ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్‌ది ఇది ఉంది కదా! ఇదేంటి అంటే డ్రాయిన్ అన్నట్టు. అది తిప్పితే వాటర్ అన్నీ బయటికెళ్ళిపోతాయి. మళ్ళీ మనము జాడించుకోవడానికి వాటరు ఎక్స్‌ట్రా వేసుకుంటాం కదా! చేతులతో జాడించాల్సిన అవసరం ఏం లేదు. మళ్ళీ ఈ డ్రైన్‌ని క్లోజ్ చేసి కొన్ని వాటర్ పట్టుకొని ఒక 3 మీద గానీ, 6 మీద గానీ పెట్టేస్తే అవి మళ్ళీ ఫ్రెష్ వాటర్‌లో తిరిగి కొంచెం జాడించినట్టుగా అయితాయి. అట్లా నేను 2 సార్లేస్తాను. ఒకసారయితే ఉతుకుతాను. ఇవి సెమీ ఆటోమేటిక్ మిషన్స్ కాబట్టి మనం వీటితో చేయాల్సిన పని కూడా ఉంటుంది. ఆటోమేటిక్ మిషన్‌లో అయితే వాటర్ అవే పట్టుకుంటుంది. డ్రైన్ అవే ఇట్లా తిరుగుతూ ఉంటది కదా! ఇదైతే అట్లా కాదు. మనం దాంట్లో నుంచి దీంట్లోకైతే మార్చుకోవాల్సొస్తుంది. ఇక్కడ బట్టలు ఉతికిన తర్వాత ఈ సెక్టార్ నుంచి ఈ డ్రైన్ సెక్టార్‌లోకైతే వేసుకోవాల్సొస్తుంది. దీంట్లో ఏంటి అంటే నీళ్ళు మొత్తం అయితే పోతాయి. నేనైతే ఇప్పుడు బట్టలేసి 5 మీద అయితే పెట్టినా. మన బట్టలకుండే ఎక్స్‌ట్రా వాటర్ అనేవి మొత్తం తిప్పేస్తది. బట్టలేంటి అంటే ఒక 20 మినిట్స్ ఎండలో ఆరేస్తే ఆరిపోయినట్టుగా అయిపోతది. అదే వాషింగ్ మిషనే. అందరికీ తెలిసే ఉంటది. కాకపోతే ఒక సిస్టర్ కామెంట్ పెట్టడం వల్ల మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను అంతే. ఇగ చూడుర్రి మా పిల్లలు ఏం చేస్తున్నారో, మా బావ ఏదో పని చేస్తుంటే అవి ముల్లులుంటాయి గదా! అవేమో అంటారు ఆస్పరాగస్‌వి ఉంటాయి గదా! అవన్నీ ఈ పాయింట్‌కి మొత్తము కుచ్చుకుపోయినాయంట, అంటుకుపోయినాయంట. ఇగ విషమ్మ, కన్నయ్య, కుట్టమ్మ ముగ్గురు కలిసి ఆ ముల్లులైతే పీకేస్తున్నారు. అవి పీకేసుకుంటూ ఏం మాట్లాడుతున్నారంటే, "ఎక్కడ గుచ్చుకున్నావు డాడీ? ఎట్లా గుచ్చుకున్నావు? నొప్పి లేస్తలేదా? నువ్వు కదలకు కదలకు నేను చిన్నగా తీస్తా" అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ముగ్గురు. అంటే ఇట్లా బాగా కొంచెం మూవ్ అయినట్టు చేసినా గూడా, "డాడీ డాడీ నొప్పి పెడతది డాడీ నువ్వు కదలకు" అని చెప్పేసి అంటున్నారు. చూస్తున్నారు గదా! ఎంత ముద్దుగా ముల్లులైతే తీస్తున్నారో. ఇగో ఈడ మా కుట్టికి కొంచెం అక్కడక్కడ కటింగ్ లేదు గదా! మా కన్నయ్య అయితే నిన్న సీజర్‌తోని కట్ జేశిండంట తనకి. ఆమేమో సీజర్ చూడంగానే కటింగ్ చేయమని అడిగితే వీడంట కట్ చేసిండంట. అందుకే కొంచెం ఖాళీగా అనిపిస్తుంది. మా వాళ్ళందరూ చాలా మంచిగా ఉంటారు. మేమేమో అందరం కలిసి ఉంటాం కదా! బయటి వాళ్ళు ఎవరైనా అడిగినప్పుడు మమ్మల్ని మేము పరిచయం చేసుకోవాలంటే మాకు ఏదోలా అనిపిస్తది. ఎట్లా అంటే ఇప్పుడు నన్ను అడిగిరనుకో ఈమె పెద్దక్క, ఈమె శైలజక్క అని చెప్తా. వాళ్ళకి ఏంటంటే అర్థం కాదు. అక్క అంటే పెద్దమ్మ బిడ్డనా? చిన్నమ్మ బిడ్డనా? లేకపోతే మీ సొంత అక్కనా? అని అడుగుతారు. అప్పుడేం చేస్తాం మనం వీళ్ళు మా ఏరాళ్ళు అని చెప్పాల్సొస్తది. ఇప్పుడు అక్కలు గూడా ఇప్పుడు విషమని, కన్నయ్యని, కుట్టిని గూడా ఎక్కడికన్నా తీసుకొని పోయినప్పుడు ఈళ్ళెవరు అంటే మా పిల్లలే అని జెప్తారు. వాళ్ళేమంటారు మీ పిల్లలంటే అంటే అప్పుడు విడమర్చి ఈమె మా ఏరాలు బిడ్డ లేదా ఈమె మా మరిది బిడ్డ, మరిది కొడుకు అని జెప్పాల్సొస్తది. అట్లా జెప్పాల్సొచ్చినప్పుడైతే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తది మా వాళ్ళకి గూడా. ఏదో దూరంగా అయిపోయినట్టు. ఎప్పుడైనా సరే మా అక్క వాళ్ళైనా సరే, నేనైనా సరే, మా సంధ్య, మా శివ ఇట్లా అంటాం కానీ వీళ్ళు బావ పిల్లలు, వీళ్ళ అక్క పిల్లలు అన్నీ ఇట్లా సెపరేట్‌గా మేమెప్పుడు అయితే చెప్పుకోము. మా వాళ్ళందరూ గూడా మంచిగానే ఉంటారు. ఇట్లా ఎట్లా అంటే అక్క వాళ్ళైనా సరే, బావ వాళ్ళైనా సరే, మేము బావలం మాకు మస్తు మర్యాద ఇయ్యాలే, మేము కూర్చున్న దగ్గర మీరు ఉండొద్దు, మేము పోతుంటే మీరు కుర్చీ మించెళ్ళి లేవాలే, ఇట్లుంటారు గదా! మా ఇంట్లో అట్లా ఏం కాదు. అందరూ మంచిగా నవ్వుకుంటూనే ఉంటాము. అట్లా వేరే భేదాలైతే ఎవ్వరికీ ఉండవు. అక్క వాళ్ళకి గూడా అంతే. ఇప్పుడు ఎట్లా అంటే అక్క వాళ్ళు కింద కూర్చున్నా గూడా నేనిప్పుడు పైన కూర్చున్నాననుకో, అందరూ కొందరేమంటారు, "అగో జూసినవా మీ వోళ్ళు కింద కూర్చుర్రు, నువ్వు పైన కూర్చున్నావు లే" అని జెప్పేసి అంటూ ఉంటారు. మా వోళ్ళైతే అట్లేమనరు. అంతా కలిసే ఉంటాం కదా! అలాంటి చిన్న ఆలోచనలైతే మా అక్క వాళ్ళు గానీ, మా బావలు గానీ, మా అత్తమ్మ గూడా అట్లేం జెయ్యదు. నాకైతే ఈ విషయంలో చాలా మంచిగా అనిపిస్తది. ఎందుకంటే బయట ఫంక్షన్‌లలో అక్కడ, ఇక్కడ ఇంట్లో చూస్తూ ఉంటాము. బావ ఇక్కడ మాట్లాడుతుంటే ఆ మరదలుంటారు గదా! తమ్ముడు భార్యలు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. కానీ మా ఇంట్లో అట్లా గాదు. ఇంకా మంచిగా ఉంటాం అంతే హ్యాపీగా అనిపిస్తది.
మరి మీలో ఎంతమంది ఇళ్లలో ఇలాంటివి పాటిస్తారో లేదో కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. ఇక వంటయితే అయిపోయిన తర్వాత ఇక్కడ కుండలైతే సదురుతున్నాము. ఇల్లు మొత్తం డీప్ క్లీనింగ్ చేసి అటు ఇటు 10 ఇయర్స్ అవుతుందంట. ఇక ఇప్పుడైతే మళ్ళీ చిన్న చిన్నవన్నీ తీయాల్సొస్తుంది. ముందే షాపులున్నాయి గదా! వెల్డింగ్ సామానుంటది, పిల్లల సైకిళ్ళు, తర్వాత కట్టెలు ఇవన్నీ అనమాట. ఆకు షేర్ చేసుకుంటారు. ఆకు ఆకు చెప్పు మీ దోస్తులకు అందరికి మా అత్తలు ఆకేసుకుంటారు కూర్చొని తింటూ ఊరికనే వచ్చినప్పటి నుంచి నిన్న ఆకు షేరింగ్ అయింది, ఇవాళ ఆకు షేరింగ్ అయింది. మా చుట్టాలే ఆసేటోళ్ళం వాళ్ళు ఆడుతుండ్రు, వీళ్ళు పని ఇగో ఇవన్నీ నింపి అలసిపోతున్నారు. స్నానం చేసినాం నాకే అవి వణికి వచ్చిన మళ్ళీ అయితే నేను వంట చేసి ఇప్పుడైతే అక్కడికొచ్చాను. అత్తమ్మ అయితే మా పెద్దత్తమ్మ కుండలైతే సదురుతుంది. అటు ఇటు 1 అవర్ అయితుంది తను సదరబట్టి. ఇక అత్తమ్మ కూడా ఇప్పుడే వచ్చింది కదా! ఇద్దరు అక్క చెల్లెలైతే ఆకు షేర్ చేసుకుంటున్నారు. తనేమో మా పెద్దత్తమ్మ, మా అత్తమ్మ అయితే మీకు తెలుసు కదా! మేము ముగ్గురం అయితే మేనోళ్ళకమే, మా సెకండ్ గీతకొక్కతి బయటోళ్ళకైతే ఇచ్చినాము. ఇక ఇప్పుడైతే కుండలైతే సదురుతున్నాము అందరం కలిసి. వంట పని అయితే అయిపోయింది కదా! దొండకాయ కూర చేసిన, తర్వాత పచ్చిపులుసు అయితే చేసిన. ఈడికొచ్చేసి కుండలన్నిటిని ఇలా బస్తాలలో అయితే పెట్టేస్తున్నాము. మీ అందరికీ తెలుసు కదా మాకు కుండల షాప్ ఉందని చెప్పేసి. ఆ కుండల సామానే ఇంటి నిండా అనమాట. ఒకటేసారి లోడ్ వస్తది కదా! ఇక వాటిని ఇప్పుడు ఇట్లా రేకులు షెడ్‌లాగా, సెల్ఫ్‌లాగా మాకు వేరే సెపరేట్ రూమ్స్ ఏం లేవు. అక్కడ ఇక్కడ అన్నిటిని అడ్జస్ట్ చేసి అక్క అయితే పెట్టింది. ఇక ఇక్కడనేమో గురుగులు, దీపంతలు అవన్నీ ఎక్కువగా ఉన్నాయి. మళ్ళా ఇప్పుడు కలరేయాలంటే ఇవన్నీ తీయాలి. మళ్ళీ రేపు పండుగకి వచ్చినా కూడా అటు ఇటు తిరగాలి, చుట్టాలంటే కూడా తీయాలి కదా అని చెప్పేసి అన్నిటిని బస్తాలో పెట్టి ఒక సైడ్‌కి అయితే పెడుతున్నాము. మా బావ, మా శివ కలిసి ఈడ రేకులైతే ఏస్తున్నారు. ఇంతకు ముందుకు రేకులేం లేవు. ఇప్పుడు రేకులైతే వేస్తున్నాము. ఇంటి ముంగట రేకులు లేకపోవడం వల్ల డైరెక్ట్‌గా ఎండంతా ఇంట్లోకే వస్తుంది. వానొచ్చినా గూడా బయటికెళ్ళొస్తలేదు. అదే ఏదైనా చిన్నపాటి ఫంక్షన్స్ అయినా, పిల్లలు ఆడుకోవడానికైనా గూడా ఊకే ఇంట్లోనే ఉండాల్సొస్తుంది. అందుకే ఇంక రేకులైతే వేస్తున్నారు బావ, శివ కలిసి. అవి ఇనుప రేకులే. ఇంటి ముంగట మేము రేకులేసినాము స్వెటర్‌ల ముంగట. మళ్ళా తర్వాత ఈ ఇంటి ముంగట గూడా రేకులే. ఇప్పుడు గూడా రేకులే అయితే వేస్తున్నాము. ఎట్లా వేస్తుంది చూడు మా పాప. పెడతా డాడీని చూడు ఏం చేస్తుండో. ఏం వాయిస్? పప్ప ఏం చేస్తుండు, డాడీ ఏం చేస్తుండు, అన్నయ్య ఏం చేస్తుండు చూడు. అన్న ఏం చేస్తుండు ఇంకా? అన్నయ్య ఆడుతుండా? మంచిగా ఆడు అన్నయ్య. ఆల్ ద బెస్ట్. డాడీని చూడు ఏం చేస్తుండో, మిషన్ పట్టుకొని తిరుగుతుండు. అందరూ అయితే పని మీద ఉండ్రు. ఆడ కుండలన్నీ బస్తాలలో అయితే పెట్టేసినాము. ఈలోగానే ఈ పెయింట్ వేయడానికైతే వచ్చిండ్రు. నిన్నటి దాకా ఇళ్ళకైతే పెయింట్ అయిపోయింది కదా! ఇప్పుడేమో ఈ డోర్లకైతే పెయింట్ వేస్తున్నారు. అయితే మాకు ఇంతకు ముందుకు ఈ డోర్లకి కొంచెం వైట్ కలర్ పెయింట్ అయితే ఉండేది. ఇప్పుడేమో ఈ బ్లాక్ కలర్ వేసేసరికి డోర్లకు అంతగా సెట్ అవ్వలేదు అనిపించింది. నాకైతే నిజంగా నచ్చలేదు. మరి ఎందుకో ఈ కలర్ వాళ్ళు తీసుకురాలేదు. అన్నిటికీ ఒకేలా ఉండాలని ఏయించిండ్రో మా వోళ్ళు, లేదు అంటే వీళ్ళే తీసుకురాలేదేమో నాకు తెలీదు. అయితే మా సార్ ఏమంటుర్రంటే, "మీరు ఎట్లాగో డబ్బులు తీసుకుంటారు కదా! మరి దేనికి ఆ కలరే ఏస్తే అయిపోతది కదా! మీరు ఇట్లెందుకు తెమ్మన్నారు మమ్మల్ని" అని అయితే అంటున్నారు. ఆ పెయింట్ ఆయనకే ఒప్పచెప్పినట్టుర్రు ఈ కలర్స్ అన్నీ తెమ్మని. ఇక తనేమో ఈ తెల్ల డోర్‌కి ఆ కలర్ ఏసేసరికి కొంచెం చీలికలు చీలికలు కదా! కలర్ ఏయనట్టుగా, డల్‌గా ఇట్లయితే కనిపిస్తుంది. నాకైతే ఈ లుక్ అస్సలు నచ్చలేదు.
ఆ వైట్ కలర్ ఉన్నప్పుడే చూడ్డానికైతే బాగుండేది. ఇప్పుడు అస్సలు మంచిగా అనిపిస్తలేదు. ఇక అయినా గూడా మనం ఏం చేసినాం, ఒకసారి కలరేసిన తర్వాత మళ్ళీ మార్చలేం గదా! వాళ్ళైతే కలరేస్తున్నారు. ఇక నేనేమో ఈడ బట్టల్ని మడతబెడుతున్నాను. రోజు బట్టలు ఎన్నైతున్నాయో మడతబెట్టి ఉతకలేక యాస్టొస్తది నాకు. చాలా కష్టంగా అనిపిస్తుంది. వాషింగ్ మిషన్‌లో బట్టలేసినా గూడా ఈ బట్టల్ని ఆరేయడం ఒక ఎత్తు, ఉతకడం ఒక ఎత్తు, మడత పెట్టడం ఒక ఎత్తు. నాకసలే బట్టల్ని ఎక్కువగా మడత పెట్టాలనిపియదు. రోజు మూటలు మూటలు బట్టలయితే అయితున్నాయి. అయినా గూడా ఏం చేస్తాం మనం, కొన్ని కొన్ని పనులైతే మనమే చేసుకోవాలి గదా! అందుకే ఇంకా తప్పక చేయాల్సొస్తుంది. ఈ బట్టలన్నిటిని మడతబెట్టిన తర్వాత మళ్ళా ఈవినింగ్ వంటయితే స్టార్ట్ చేయాలి. అప్పటికే టైం అయితే 3:00 అయిపోతుంది. 10 రోజులు అసలు ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాము. ఖాళీగా అస్సలే లేము. ఇగ మార్నింగ్ అంతా పని చేయడం వల్ల నైట్ తొందరగా అలసిపోయి నిద్ర గూడా తొందరగా వచ్చేస్తుంది. అందుకే ఎడిటింగ్ అయితే చేయలేకపోయాను. ఇక ఈడ బట్టలు మడత పెడుతున్నాను గదా! అత్తమ్మొచ్చి చాయ్ పెట్టిన తర్వాత బట్టలు మడత పెట్టకపోయినావు, టైం అయితుంది గదా! ఈవినింగ్ పని గూడా ఉంది అనైతే చెప్తుంది. బట్టలు మడత పెట్టిన తర్వాత చాయ్ తాగి, గిన్నెలు తోమి, ఇల్లు ఊకి వంటయితే చేస్తానైతే చెప్పాను. ఇంకా అప్పటికే టైం వచ్చేసి 5 అయితుంది. అప్పుడు నేను కర్రీ వండడం అయితే స్టార్ట్ చేశాను. ఈ కర్రీ తొందరగా అయిపోయిందనుకో కొంచెం రిలాక్స్‌గా ఉండొచ్చు అని చెప్పి ఈరోజైతే పచ్చిమిర్చి ఏసి ఆలుగడ్డ, టమాటో కర్రీ వండుతున్నాను. ఇలా ఆలుగడ్డలో పచ్చికారం వేసి వండడం నాకు చాలా ఇష్టము. టేస్ట్ కూడా చాలా బావుంటది. ఫస్ట్ ఏం చేశానంటే పచ్చిమిర్చి, ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఆలుగడ్డ, టమాటో 2 ఒకేసారి అయితే వేశాను. ఇక నైట్ బియ్యం గూడా ఒక 2 గ్లాసులు కడిగిన. అత్తమ్మయితే రొట్టె చేస్తా అని చెప్పింది. ఇక ఆలుగడ్డలు మగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఉప్పు, కారం, కొంచెం పసుపేసుకోవాలి. అయ్యో! కారం ఎయొద్దు. ఈ పచ్చికారం అయితే మనం పచ్చిమిర్చి ఏసాం కాబట్టి కారం అయితే ఏమెయొద్దు. ఈ ఆలుగడ్డ కూర టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది ఆ రోజు. అందరూ అయితే మంచిగా తిన్నారు. తెల్లారి వరకు ఒక్క ముక్క గూడా మిగలలేదు మాకు. ఎందుకంటే పొద్దుగాల వండిన దొండకాయ కూర అట్లనే ఉంది. సగం అయిపోయింది దాంట్లో. మధ్యాహ్నం ఏంటి అంటే అన్నం తినేటప్పుడు షాప్ దగ్గర నుంచి గోంగూర పచ్చడి, టమాటా పచ్చడి తెచ్చుకున్నాము. వేడన్నంతోని పచ్చడితోనే సగం అన్నం మొత్తం తినేసాము. ఇక దొండకాయ కూర సగం వరకు అట్లనే ఉంది. అది ఇది సరిపోతది. ఈ ఆలుగడ్డ మిగిలిన తెల్లారైతదనుకున్నాను. కానీ తెల్లారికైతే మిగలలేదని చెప్పినా గదా! ఇక అప్పటికే అయిపోయింది. ఇంగ కూర అయితే అయిపోయింది కదా! బియ్యం అయితే నేను కుక్కర్‌లో పెట్టేసిన. రైస్ కుక్కర్ ఉంది. అత్తమ్మనేమో ఈడ రొట్టె అయితే చేస్తుంది. ఇవి జొన్న రొట్టె చేస్తుంది చేయితోనే. నాకు ఈ రొట్టెలైతే కొంచెమే చెయ్యొస్తది. ఇట్లా చేత్తోని మంచిగా అప్పగొట్టొస్తది గానీ తీయనీకి రాదు. నేను మా అత్తమ్మకి అదే చెప్తున్నాను. నాకు చెయ్యొస్తది గానీ తీయనీకి రాదు అంటే, అత్తమ్మ ఏమంటుందంటే పొడిపిండి ఎక్కువగా యేసుకొని రొట్టెని తిప్పుతేనే మనకు ఈజీగా ఎళ్తుంది అనైతే చెప్తూ ఉన్నది. చూస్తున్నారు కదా ఎంత మంచిగా చేస్తుందో. కొందరైతే ఈ రొట్టెల్ని అరిచేతెలుపు మొత్తం కొడతారు. మా అమ్మ అయితే మా రొట్టె పెంక ఎంతుంటదో అంత నిండా చేసేది. నాకు మా అత్తమ్మ చేస్తుంటే అమ్మే గుర్తుకొస్తుంది. అప్పుడు పొద్దుగాల లేవంగానే రొట్టెలు చేసి చాయకైతే అందిచ్చేది మా అమ్మ. ఈ జొన్న రొట్టెలైతే టేస్ట్ చాలా బావుంటాయి. ఆలుగడ్డ కూరతోని ఈరోజు కాంబినేషన్ సెట్ అయిపోయింది. అందరూ చాలా ఇష్టంగా తిన్నారు. ఇక రొట్టె చేసిన తర్వాత మళ్ళా డిన్నర్ చేయడానికి కొంచెం టైం ఉంది. ఈలోగా బీరువా అయితే సదురుదామని చెప్పేసి ఇంట్లోకెళ్ళి బీరువా అయితే తీశాను. చీరలన్నిటిని తీసి మంచిగా మడత పెట్టేసరికి చాలా టైం అయితే అయిపోయింది. వీటన్నిటిని ఫోల్డ్ చేసుకుంటూ ఏ చీరకి ఆ బ్లౌజులు పెట్టాను. ఇది నేను మడతబెట్టిన తర్వాత వీడియో అయితే తీయలేదు. ఈ వీడియో అయితే ఈడికే ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్.